రాష్ట్రంలో ఖర్చులకు సరిపడా ఆదాయం పెరగడం లేదు. ఆర్థికంగా లోటు పూడ్చుకోవడానికి అప్పులపై ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు మూలధనం వ్యయం కూడా తగ్గింది. ఇదే ట్రెండ్ కొనసాగితే సంక్షేమ పథకాలు అమలు మరింత కష్టం కానుంది. రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగుల జీతాలు, అప్పుల కిస్తీలు, వాటి వడ్డీల చెల్లింపులకే పోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడిలో వీటికే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేశారు. దీంతో సంక్షేమానికి నిధుల కొరత ఏర్పడుతోంది. ఏప్రిల్లో రాష్ట్రానికి మొత్తం 16,473 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో 12,000 కోట్లకు పైగా నిధులు జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే పోయాయి. మిగిలిన 4,500 కోట్ల ఆదాయంలో ప్రతి నెల ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు, గ్రీన్ ఛానల్ కింద నిధులు మంజూరు చేయాల్సిన కొన్ని ముఖ్య పథకాలకు ఖర్చు చేశారు. మరికొన్ని నిధులతో కాంట్రాక్టర్ల బిల్స్ చెల్లించారు. నిధుల కొరతతో కొత్త స్కీమ్స్ ను ప్రకటించినప్పటికీ వాటిని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతున్నట్లు కనిపిస్తోంది. కాగ్ రిలీజ్ చేసిన నివేదికలో ఈ వివరాలున్నాయి. గతేడాది ఏప్రిల్లో జీతాల కోసం 3,847 కోట్లు ఖర్చు చేయగా ఈసారి 3,968 కోట్లకు పెరిగింది. పెన్షన్ల కోసం పోయినసారి 1,335 కోట్లు ఖర్చు చేయగా ఈసారి అది 1,569.86 కోట్లకు చేరింది. అప్పులపై వడ్డీలు వేగంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 1,900 కోట్ల వరకు చెల్లింపులు చేయగా ఈ ఏప్రిల్ నాటికి ఇది 2,260 కోట్లకు చేరింది. వీటికి తోడు కిస్తీలకు ఈ ఏప్రిల్ నెలలో 4,000 కోట్లకు పైనే చెల్లించారు. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2024 ఏప్రిల్లో 2,246 కోట్లు అప్పులు చేయగా ఈసారి 5,230 కోట్లకు పెరిగింది. మూలధన వ్యయం తగ్గింది. పోయినేడాది ఏప్రిల్లో 3,119 కోట్ల మూలధన వ్యయం ఉండగా ఈ ఏప్రిల్లో 1,204 కోట్లకు తగ్గింది. పోయినేడాది ఏప్రిల్లో వచ్చిన ఆదాయం కంటే ఈసారి 2,000 కోట్లకు పైనే పెరిగింది. ఇందులో పన్నుల ఆదాయం 600 కోట్లు పడిపోయింది. అప్పులు ఎక్కువగా తీసుకోవడంతో మొత్తం ఆదాయం పెరిగిందని, గతంతో చూస్తే కొంత రాబడి తగ్గినట్లేనంటున్నారు అధికారులు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మున్ముందు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.